రైట్ న్యూస్ లెన్స్ లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీడీపీ కేడర్లో అసంతృప్తి నిండుకుంది. ఉమ్మడి జిల్లాలో 1994 తర్వాత మొన్నటి ఎన్నికల్లోని టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇక పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు నామినేటెడ్ పదవులు ఆశించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నా పదవులు దక్కకపోవడంతో టీడీపీ కార్యకర్తలు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. నామినేటెడ్ పదవులు వస్తాయని గత వైసీపీ హయాంలో పోరాడి కేసులు పెట్టించుకున్నారు. చివరికి ఉగాదికి నామినేటెడ్ పదవులు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఆశపడ్డారు. అయితే ఇంతవరకు పదవులు పందేరం చేయకపోవడంతో క్యాడర్ నిరాశకు గురవుతోంది. సీఎం తీరును బహిరంగంగానే టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం దృష్టి సారించుకుంటే కేడర్లో మరింత అసంతృప్తి వెరికే అవకాశం ఉంది. రైట్గా చిత్తూరులో జరిగినటువంటి కేడర్లో అసంతృప్తి కారణంగా చాలామంది టీడీపీ నాయకులు నిస్పృహకు నిరాశకు లోనవుతున్నారు. దీనికి సంబంధించి కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే అంశంపైన మనకు పూర్తి వివరాలు తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ఐ మీరు అన్నట్టుగానే చిత్తూరు జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేసి కేసులు నమోదు చేసుకుని తీవ్ర ఇబ్బందులు పడినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఎలాంటి నామినేటెడ్ పదవులు లేకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ముఖ్యంగా 1994 తర్వాత 2024లో అంటే దాదాపు 34 సంవత్సరాల తర్వాత అత్యంత ఎక్కువ మెజారిటీ సొంతం చేసుకున్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. దాదాపు 14 సీట్లో 12 సీట్లు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునింది. అలాంటి భారీ మెజార్టీతో గెలిచినటువంటి నాయకులందరూ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆశగా అప్పుడు ఎన్నికల్లో పోరాడి గెలిపించుకున్నారు. అయితే అలాంటి నాయకులందరూ కూడా ఇవాళ డేలా పడుతున్నారు. ప్రధానంగా నిరాశ చోటు చేసుకుంటూ ఉంది. అయితే ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు పూర్తి కావస్తున్నా, ఏడాది పూర్తి కావస్తున్నా ఇంతవరకు నామినేటెడ్ పదవులు ఒక్కటి కూడా భర్తీ చేయకపోవడం పట్ల ఒక్క టీటీడీ తప్ప టీటీడీలో కూడా స్థానికులకు ఎవరికి ప్రాధాన్యత అయితే కల్పించలేదు. ఒక బీజేపీ భానుప్రకాష్ రెడ్డికి మాత్రం ప్రాధాన్యత, అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగానే భానుప్రకాష్ రెడ్డి కేటాయించిందని చెప్పి ప్రభుత్వమే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మిగతా ఎవరికి ఎలాంటి పదవులు అయితే కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే దాదాపు జిల్లాలో 25 దేవాలయాలు ఉన్నాయి, స్థానిక దేవాలయాలు. అలాగే ప్రధాన చెప్పుకోదగ్గ దేవాలయాలు, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన దేవాలయాలు కాణిపాకము, శ్రీకాళహస్తి, బోయకొండ గంగమ్మ, సుర్టిపల్లి ఇలాంటి ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాలకు కూడా పాలక మండలి ఇంతవరకు వేయకపోగా ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహ చోటు చేసుకుంది. అదే కాకుండా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన నాయకులు పదవులు కానీ, అలాగే దేవాలయాల పాలక మండలి సభ్యులు కానీ వీటన్నిటిని కూడా దాదాపు 500 మందికి నాయకులకు ఉపాధి పదవులు, నామినేటెడ్ పదవులు పొందే అవకాశం ఉన్నా కూడా ఏడాది పాటు కాలయాపన జరగడం వల్ల నాయకులందరూ కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఉగాది నాటికి పదవులన్నీ కూడా పంపకాలు జరుగుతాయి, నామినేటెడ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి గత జనవరిలో ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పుడు ప్రకటించిన సమయంలో నాయకులందరూ కూడా ఆశపడ్డారు. దాదాపు ఉగాది నాటికి తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పేసి సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆశపడ్డారు. అయినా ఉగాది వెళ్ళి కూడా దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు ఆ ఓసే లేకపోవడంతో నాయకులందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. అలాగే బహిరంగంగానే ముఖ్యమంత్రి తీరు పట్ల విమర్శలు చేస్తున్నారు. అంటే నాయకులు ఇంత కష్టపడి గెలిపించినా కూడా తమ కష్టాన్ని
తమ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు, అలాగే తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించలేదనే బాధ బహిరంగానే వ్యక్తం చేస్తున్నారు. అంటే తాము పార్టీకే పరిమితం అవుతున్నాం కానీ పదవులకు పనికిరామా అనే విధానాన్ని చాటి చెప్తా ఉన్నారు. దీని కారణంగానే ముఖ్యమంత్రి నిన్న కడపకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల కడప నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న తిరుపతి జిల్లా నాయకులు సైతం కలిసి తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ఓపిక పట్టాలి అని చెప్పి చెప్తున్నారు కానీ గత 9 నెలలుగా ప్రభుత్వం అధికారులకు వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా కూడా ఇంకా ఓపిక పట్టడం ఏంటి అనే భావన అయితే ఏడాది కాలం పాటు ఊరికే ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పే భావన కేడర్లు అయితే వ్యక్తమవుతా ఉంది. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం కూడా ఇంకా పునరాలోచించాలి, దృష్టి సారించాలి. నామినేటెడ్ పదవుల మీద దృష్టి సారించినట్లయితే కేడర్ పటిష్టంగా బలోపేతానికి అవకాశం ఉంటుంది. లేదంటే కేడర్ నిర్వీర్యమైపోయి నిరాశకులోనయ్యి నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం వస్తుందని చెప్పేసి టీడీపీ, జనసేన అలాగే బీజేపీ నాయకులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా వాళ్ళల్లో నెలకొన్నటువంటి అసంతృప్తిని తొలగించేందుకు ఇకనైనా పార్టీ అధిష్టానం దృష్టి సారించాలి, ముఖ్యమంత్రి దృష్టి సారించాలని చెప్పి పదే విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.